which I have, because Malapura daily DSPs లో CIs లో మా తహసీల్దార్స్ తో మాట్లాడినప్పుడు ఎక్కడైనా ఇష్యూ వచ్చినప్పుడు కొంతమంది రోడ్ మీద కూర్చుంటున్నారు, కొంతమంది సెంటర్ దగ్గర గొడవ చేస్తున్నారు. సో ఏదైనా పరిస్థితి ఉన్నా మా రెవెన్యూ తరఫు నుంచి తహసీల్దార్స్ అండ్ పోలీస్ తరఫు నుంచి SHOs వాళ్ళే చెప్పిన ముందే అక్కడే ప్రెసెంట్ ఉన్న వల్ల మనం ఇది అన్ని ఇష్యూస్ హ్యాండిల్ చేస్తాం. సో అది చాలా అప్రిషియబుల్ మనకి, బికాస్ నాకు కూడా ఎప్పుడైనా ఫోన్ వచ్చినప్పుడు ఇట్లాంటి నడుస్తుంది ఇంట్లో నేను కూడా అడగకుండా చెప్పిన వాళ్ళు సరే మా తహసీల్దార్ ఉన్నారు, మా SHO ఉన్నారు, వీఆర్ ట్రైంగ్ టు టాక్ టు ద ఫార్మర్స్, వాళ్ళకి మాట్లాడుతున్నారు, కన్విన్స్ చేస్తున్నారు, వీఆర్ ట్రైంగ్ టు రిజాల్వ్. సో ఆ రకంగా ఫీల్డ్ లో జరిగిన కోఆర్డినేషన్ వల్ల మనం ఇది సక్సెస్ఫుల్ గా ఈ రోజు కంప్లీట్ చేసాము. ఏదైనా మనకి ఇబ్బంది కాకుండా మధ్యలో రకరకంగా చాలా మంది పొలిటికల్ గా చేశారు, నాకు పర్సనల్ టార్గెట్ చేశారు, అన్ని జరిగినాయి. కలెక్టరేట్ లో ధర్నా చేశారు, ఏదో పెట్రోల్ పోసుకొని ఏదో జరిగినాయి. కానీ అందరూ కావాల్సిన కూడా చేశారు. కొంతమంది రైతులకు కూడా జమీన్ ఇష్యూస్ వచ్చినాయి. మనం సెంటర్ లో ప్యాడీ వాళ్ళ నుంచి తీసుకోకుండా సెంటర్ వాళ్ళు 10-15 days కి వెయిట్ చేపిస్తే వాళ్ళు కూడా ఇంపేషెంట్ అవుతారు. Role of each and every district officer is very important, and I congratulate my JC because as Collector Civil Supply, he has guided నేను ప్రతి ఆర్డినరీ రివ్యూ తీసుకుంటా. కానీ ఆయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం నడుస్తుంది, ఎక్కడ ఏం జరుగుతున్నది, ఎలా రిజాల్వ్ చేయగలుగుతాం. మరి గతంలో లేని విధంగా ఒక డీప్ సెషన్ చేయాలి. ఎందుకంటే కంటిన్యూస్గా మనం ఆల్మోస్ట్ ఒక 45 days రిజల్ట్గా పనిచేయడం జరిగింది. మరి వాళ్ళ అనుభవాలు కూడా ఒకసారి తీసుకున్నాము. అంత సక్సెస్ అయిన దానికి మన టీం ఉంటుంది కాబట్టి ఈరోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి మార్గదర్శకంలో, అదేవిధంగా SP గారి డైరెక్షన్లో సూపర్విజన్లో, మరి RTOs, అదేవిధంగా DSPలు, CAలు, తహసీల్దార్స్ అందరూ కూడా ఫీల్డ్ మీద ఉండేసి మనకు ఒక అద్భుతంగా మన రికార్డ్ స్థాయిలో వచ్చిన ప్యాడీ రైతులకు ప్రభుత్వ రైతులకు MSP ఆపరేషన్ ద్వారా మద్దతు ఇస్తున్నారు. ఆ MSP ఆపరేషన్లో భాగంగా ప్రొక్యూర్ కంటే ఒక ప్యాడ్ చేసుకోవడం జరిగింది. జిల్లాలో గతంలో లేని విధంగా ఈసారి రికార్డ్ స్థాయిలో 4,22,000 మెట్రిక్ టన్నులు మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రైస్ ప్లస్ ఆపరేషన్ మొదట్లో ఉంటాయి. ఆ తర్వాత మనకు గోదావరి స్పేస్ చాలా ఇస్తున్నాయి. ఇవన్నీ అదే ట్రాన్స్పోర్టేషన్గా కొంతమంది వెహికల్స్ ఎక్కడెక్కడ అన్లోడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ లోడింగ్ దగ్గర వర్షాలు రావడం కొన్ని ఇబ్బందులు ఎక్కడున్నాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా అధిగమించుకుంటూ మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొన్ని చూసిన సమయం తప్ప మనకు ఎప్పటికప్పుడు అంతా అకౌంట్ చేయడం వల్ల ఇక కోఆపరేషన్ అవుతుంది. మనకు పోలీస్ డిపార్ట్మెంట్ PSP దీనిలో కూడా విభాగాలు కూడా SHOలు చాలా అవగాహన చేశారు. ప్రతిరోజు ఎక్కడ 3 విషయాలు 3 విషయాలు ఆ ప్రోగ్రామేషన్ దగ్గర క్యూస్ బాగుండాలి, క్యూస్ చూసుకోవాలి, ఇక్కడ ఇబ్బంది చూసుకోవాలి, ఒక పాయింట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం ఇండియాకి పోయి క్లాస్ చేయాలి, కలుసుకోవడం వాళ్ళు పట్టవచ్చు, ఇట్లా మాట్లాడదు, ఆర్గ్యుమెంట్ చేయొద్దు. జస్ట్ మీరు పోయి మాట్లాడి కన్విన్స్ చేసి బతకాలి తీసుకోవాలి చేయొద్దు. బికాస్ ఏంటంటే మనం అక్కడ పోలీస్ మైండ్ మనకు ఈ బాధ్యత పోలుస్తుంది. ఎందుకంటే స్కూలింగ్ వస్తుంది, ఇమీడియట్గా పోయి చెప్పడం జరిగింది. కాబట్టి బయట లారీ బాబు మనకు అడిగారు కాబట్టి అది కూడా ఉపయోగించే చాలా చోట్ల జరిగింది. ఇంకా బెటర్గా మనకు వచ్చే సీజన్కి మనం ప్రిపేర్ కావాలి. అదేవిధంగా దానికి తగ్గట్టు ఏమేం చేయాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలనే దానికోసము మంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసము మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో కాబట్టి రైతులు మాత్రమే బ్యాలెన్స్ ఉంది, వాళ్ళకు కూడా ఈ విభాగం రైతుల్లో చర్చించడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే సక్సెస్ఫుల్గా అందరూ టీం వర్క్ మనం చేసుకొని ఒక పెద్ద టాస్క్ ఏదైనా సరే ఒక టీం అనేది టీం వర్క్ మనం కంప్లీట్ చేస్తే ఎంత పెద్ద టాస్క్ మనం సక్సెస్ఫుల్